ఇస్తా ఉన్నారు. గుండె మీద చేసుకొని చెప్పానండి, అందరికి ఇచ్చారు. ఆ విధంగా నిష్పక్షపాతంగా ఆ రోజు డిబిటీ రూపంలో 2.76 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజా సంక్షేమానికి ఇచ్చిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, ఈ రోజు అప్పుల బారిన తెచ్చి ప్రజల నెత్తి మీద గుచ్చుటోపి పెట్టి వాటిని దారి మళ్లించి ఈ రోజు రైతులకు గాని, యువతకు గాని, నిరుద్యోగ వృత్తి గాని ఏది చూసినా ఈ రోజు ఉద్యోగాలు గాని అన్నింటినీ కూడా ఈ రోజు వెనకనెట్టిన ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ రోజు పండుగలు జరుపుకుంటున్నారు, దేవాలయాలు అంటున్నారు. దేవాలయాలు ఏ దేవాలయాలు పక్కన బారు తేవడానికి రెడీగా ఈవేళంతా బీచ్ టూరిజం రూపంలో ఉన్నాయని అటువంటి వాటిని సంకల్పం చేస్తున్నారు. ఒక పక్క చూస్తారు, ప్రైవేట్ పరం చేయాలని ఆలోచనతోనే ఈ రోజు చేస్తున్న కార్యక్రమాలన్నీ చూస్తున్నారు. కనీసం అటువంటి కూడా మానవ దృక్పథంతో కూడా ఆలోచించలేని అటువంటి ప్రభుత్వాన్ని దిగి రావాలి. రేపు రానున్న ప్రజల్లో ఈ ప్రజా ఉద్యమము వీరే ప్రజా దేవుళ్ళే. నిజమైన అటువంటి దుశ్శాసనలకి పరిపాలన ఎక్కడైతే పక్కన పెట్టారో అటువంటి దుశ్శాసనలు బుద్ధి చెప్పి ప్రజా దేవుళ్ళు ముందుకు వచ్చి తప్పకుండా ఈ సమస్యలు వారు తీర్చుకోవడానికే ఈ రోజు కార్యక్రమాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా ప్రజలందరూ కలిసికట్టుగా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.